వైద్య విద్య అంగట్లో సరుకు కానుంది. కార్పొరేట్ వైద్యం అందరి ద్రాక్ష కానుంది. కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల ఆది నుండి కూడా పోరాటం చేస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వ రంగంలో నడవాల్సినటువంటి మెడికల్ కళాశాల నిర్వాహకం పీపీపీ మోడ్లో ప్రైవేటు వ్యక్తులకు భాగస్వామ్యం చేయడం మాత్రం ఈరోజు కోటి సంతకాల కార్యక్రమంతో రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచింపజేశారు. రేపు 15వ తేదీన ఈ ప్రతులన్నీ కూడా గవర్నర్కి సమర్పించేందుకు మాత్రం జిల్లాలో వైఎస్ఆర్ శ్రేణులందరూ కూడాను ఈరోజు ఆ ప్రతులు నిక్షిప్తం చేశారు. ఆ కార్యక్రమం ఎలా ఉండబోతుంది, గవర్నర్కి ఇచ్చిన తర్వాత అయినా కూడా కూటమి ప్రభుత్వం ఈ విషయంపై యూటర్న్ తీసుకుంటుందా లేదనే విషయం మనతో మాట్లాడడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. చూస్తే కనుక ఒక ఉద్యమ స్ఫూర్తిది. ఈరోజు ప్రైవేటీకరణ అన్న పదం ఈరోజు ప్రజలందరినీ ఆలోచింప చేయడానికి కోటి సంతకాల కార్యక్రమం దోహదపడిందంటే దీనికి కారణం ప్రైవేట్ మోడ్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నం చాలా తప్పిది. ఆనాడు ప్రజలకు మేలు జరగాలి, వైద్యం సులభతరంగా పేదలకు అందాలన్న లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రజలకు అందకుండా ప్రైవేటు పరంగా చేస్తే అది ధనికులకి మాత్రమే కార్పొరేట్ వైద్యం కింద అది ఉపయోగపడుతుంది తప్ప పేద ప్రజలకి అతను ఏ లక్ష్యం కోసం ఇవి చేశాడో అవి నెరవేరదు. కనుక పెద్ద ఎత్తున ఈ కోటి సంతకాల ఉద్యమం రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా 7 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున మరి అనుకూలమైనటువంటి సానుకూల పరిస్థితుల్లో స్వచ్ఛందంగా ప్రజలందరూ దీనికి మద్దతు ఇవ్వడం జరిగింది. మేమైతే సుమారు 3 లక్షల భర్తులు వస్తాయని మేము ఆశించాం. కానీ దానికంటే భిన్నంగా 3,80,000 వరకు ఇప్పటికే చేరాయి. ఇంకా ఈవేళ రేపు కూడా ఉంది కనుక సుమారు 4 లక్షల వరకు వస్తాయని మేము అనుకుంటున్నాం. ఏది ఏమైనా ఇది ప్రజా వ్యతిరేక చర్యగా మేము భావిస్తూ మరి దీనిని మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల మేరకు శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ ప్రతులన్నీ అందరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇతర మాతో కలిసి వచ్చినటువంటి ఇతర స్వచ్ఛంద సంస్థలు అందరితో కలిసి మరి 15వ తారీఖున 12 గంటలకు లోడ్ చేసినటువంటి ఆ ప్రతులన్నీ కలిసి వ్యాన్ని మరి ఫ్లాగ్ ఆఫ్ చేసి విజయవాడకు పంపించి దానిని మరలా 18వ తారీఖున గవర్నర్ గారికి అందించే కార్యక్రమం జరుగుతుంది. మీరు చేపట్టినటువంటి ఈ కార్యక్రమంతో కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకునే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందో, ఒకవేళ తీసుకోకపోతే నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ జనరల్గా ఒక నాయకుడు అనేవాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించాలి. దానికి భిన్నంగా పరిపాలిస్తే దాని తల పరిణామాలు కూడా అతను ఫేస్ చేయవలసి వస్తుంది. మా ఆలోచన అయితే ఇది గవర్నర్ గారి వల్ల సానుకూల పడుతుందని మేము భావిస్తున్నాం. ఒకవేళ కాకపోతే కోర్టులను ఆశ్రయించైనా ప్రజలకు అనుకూలమైనటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతాం. ఇదంతా తదుపరి చర్యలు మరి వాళ్ళు తీసుకున్న యాక్షన్ బట్టి ఉంటుంది. ఊహించినటువంటి ఒక జనాలను ఆకట్టుకునేందుకు కోటి సంతకాల కార్యక్రమం ఎంతగా దోహదపడింది, మీరు ఎక్స్పెక్ట్ చేసిన కనుకంటే ఎంత ఎక్కువ మంది భాగస్వామ్యం, అంటే ప్రజల్లో ఎటువంటి ఆలోచింప చేసేందుకు ఈ కార్యక్రమం దోహదం? మేము కోటి సంతకాలంటే ఇది సాధ్యమా అని అనుకున్నాం మేము. కానీ దానికి ప్రజలు స్వచ్ఛందంగా సానుకూలంగా వచ్చి దీన్ని మద్దతు ఇవ్వడం జరుగుతోంది. మరి ఈ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమంగా ప్రజలందరూ భావిస్తున్నారు. దానికి నాయకుడు కూడా దానికి సరైన పట్టుదలగా మరి ప్రజలకి అది అందాలి ఆ సేవలు అని చెప్పి మరి ప్రభుత్వ పరంగా ఉండేటటువంటి వైద్యం అయితేనే ప్రజలకి సానుకూలంగా అందుతుంది. ప్రైవేటు పరంగా పడితే కేవలం అది ధనికులకు మాత్రమే పరిమితం అవుతుంది కనుక దానికి భిన్నంగా మరి కోటి సంతకాల కార్యక్రమం ప్రజల కోసం మేము చేయడం ప్రారంభించాం. ఇది చాలా మంచి కార్యక్రమం. దీనికి తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని మేము భావిస్తున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే కోటి సంతకాల కార్యక్రమానికి పిలుపునిచ్చిందో తడుగా రాష్ట్ర ప్రజలందరూ కూడాను వీరు తీసుకున్నటువంటి ఆ స్టాండ్కి మాత్రం ఈరోజు ఆకర్షితులు అయ్యారు. ఊహించిన దానికంటే ఎక్కువ సంతకాల సేకరణ జరగడం, కోటి సంతకాల కార్యక్రమం మాత్రం ఈరోజు కూటమి ప్రభుత్వం వెన్నులో ఒడుకు పుట్టించేందుకు దోహదపడుతుంది. గవర్నర్కి ఈ ప్రతులు అందించిన తర్వాత మాత్రం కూటమి ప్రభుత్వం కనుక యూటర్న్ తీసుకోకపోతే న్యాయ పోరాటం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. అందంద్రాక్గా ఉన్నటువంటి కార్పొరేట్ వైద్యం పేదలకు అందాలి. ఏదైతే వైద్యులు కావాలన్నటువంటి పేద నిరుపేద మధ్యతరగతులకు సంబంధించి విద్యార్థులు కూడా డాక్టర్లు కావాలి, ఆశయం నెరవేరాలంటే అది ప్రభుత్వ రంగంలోనే నడవాలి, ప్రైవేటు పరం చేయాలన్నటువంటి కూటమి ప్రభుత్వం కుయ్యెత్తులు మాత్రం ఈరోజు కోటి సంతకాల కార్యక్రమంతో ప్రజలందరూ కూడా ఆలోచించి ఈరోజు తమతో పాటు నడిచారు. 15వ తేదీని ఈ ప్రతులన్నీ కూడా విజయవాడకు పంపించేందుకు శ్రీకాకుళం జిల్లా నుండి సన్నాహాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మాత్రం తమతో కలిసి వచ్చిన వారు అందరినీ కూడా కలుపుకుపోతూ ఈ కోటి సంతకాల కార్యక్రమం శ్రీకాకుళంలో విజయవంతమైనటువంటి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం గనక
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మాత్రం రానున్న రోజుల్లో ప్రజా ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని చెప్పి ఆయన హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.